చాలా మంది ఎగ్ ఒకటి క్వాలిటీ ఉంటే చాలు స్పెర్మ్ బానే ఉంది. మాకు ప్రెగ్నెన్సీ వచ్చేస్తుంది అనుకుంటారు. స్పెర్మ్‌ని ఎక్కువగా కన్సిడర్ చేయరు. కానీ ఎగ్ ఎంత ఇంపార్టెంటో స్పెర్మ్ కూడా అంతే ఇంపార్టెంట్. ఎప్పుడైతే ఈ సెమెన్ వెజైనాలోకి వెళ్ళగానే అక్కడి నుంచి డైరెక్ట్‌గా సర్విక్స్, యూట్రస్ అండ్ ఫెలోపియన్ ట్యూబ్‌కెళ్ళిపోదు. ఈ సెమెన్ ఎప్పుడైతే ఈ వెజైనాలోకెళ్ళిన తర్వాత అక్కడ కెపాసిటేషన్ సర్విక్స్‌లో జరుగుతుంది. అంటే ఈ సెమెన్ అనేది స్పెర్మ్‌తో కలిసినటువంటి థిక్ లిక్విడ్ అన్నమాట. ఆ థిక్‌గా ఉన్నటువంటి లిక్విడ్ నుంచి స్పెర్మ్ బయటకొచ్చి డైరెక్ట్‌గా సర్విక్స్ నుంచి లోపలికెళ్ళిపోదు. ఆ సెమెన్ అనేది లిక్విఫికేషన్ జరుగుతుంది. 20-30 మినిట్స్‌లో లిక్విఫికేషన్ జరిగిన తర్వాత అందులో ఉన్నటువంటి స్పెర్మ్ అనేది చాలా మార్పులకి గురవుతుంది. దాని అక్రోజోమ్ అనేది చేంజ్ అవుతుంది. దానిలో చాలా మార్పులు జరుగుతాయి. అది స్ట్రాంగ్‌గా అవుతుంది. సర్విక్స్ ఏమో ఈ స్పెర్మ్‌ని లోపలికి రానివ్వదు. ఇదేమో ఫారిన్ బాడీ అనుకోని బయటికి పంపిస్తుంది. అప్పుడు ఈ స్పెర్మ్ ఆరోగ్యంగా ఉండి తన లోపల కొన్ని మార్పులు చేసుకొని ఆ లిక్విఫికేషన్ జరిగినటువంటి సెమెన్ నుంచి సర్విక్స్ లోపలికి ఈ స్పెర్మ్ ఎళ్లి అక్కడ ఈ సర్విక్స్ దాన్ని బయటికి నెట్టుతున్నా గూడా అక్కడ తట్టుకొని దాని నుంచి అది లోపలికి వెళ్ళాల్సి ఉంటుంది. దాన్నే కెపాసిటైజేషన్ అంటారు. ఇక్కడ ఈ స్పెర్మ్ యొక్క హెడ్‌లో చాలా మార్పులు జరుగుతాయి. దానికి కొన్ని విటమిన్స్, న్యూట్రియంట్స్ కూడా అవసరం అవుతాయి. సో, స్పెర్మ్ ఎప్పుడైతే హెల్తీగా, ఆరోగ్యంగా ఉండి దానికి కావాల్సినటువంటి నరిష్‌మెంట్ అందినప్పుడు ఈ ప్రాసెస్‌లో అది సర్వైవ్ అయ్యి దాని నుంచి సర్విక్స్ నుంచి యూట్రస్‌కి, యూట్రస్ నుంచి ఫెలోపియన్ ట్యూబ్‌కెళ్తుంది. అప్పుడే మీకు ప్రెగ్నెన్సీ వస్తుంది. కాబట్టి స్పెర్మ్ హెల్త్ అనేది చాలా ఇంపార్టెంట్. స్పెర్మ్‌ని అంత తేలిగ్గా తీసుకోకూడదు. ఎగ్ ఎంత ముఖ్యమో అంతకంటే ఎక్కువగా స్పెర్మ్ యాక్టివ్‌గా, ఆరోగ్యంగా ఉన్నప్పుడే అది ఎగ్ వరకి వెళ్ళి కన్సీవ్ అవుతారు. కాబట్టి స్పెర్మ్ మొటిలిటీ అండ్ దాని హెల్త్ అనేది చాలా ఇంపార్టెంట్.